కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి తెలంగాణ ఎంపీలు కూడా హాజరయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని సీఎం బృందం కేంద్ర మంత్రిని కోరింది. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా స్కైవేస్, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, మెహదీపట్నం రైతు బజార్ దగ్గర స్కై వాక్ నిర్మిస్తామని తెలిపింది. అలాగే హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండాన్ని కలిపే రాజీవ్ రహదారిలో ప్యాకేజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వరకు 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరం ఉందని తెలిపారు రేవంత్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి తెలంగాణ ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్రానికి బదిలీ చేయాలని సీఎం బృందం కేంద్ర మంత్రిని కోరింది. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా స్కైవేస్, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, మెహదీపట్నం రైతు బజార్ దగ్గర స్కై వాక్ నిర్మిస్తామని తెలిపింది. అలాగే హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండాన్ని కలిపే రాజీవ్ రహదారిలో ప్యాకేజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరం ఉందని తెలిపారు రేవంత్. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సమావేశానికి తెలంగాణ ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణలో సైనిక్ స్కూల్, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూముల్ని రాష్ట్రానికి బదిలీ చేయాలని సీఎం బృందం కేంద్ర మంత్రిని కోరింది. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా స్కైవేస్, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, మెహదీపట్నం రైతు బజార్ దగ్గర స్కై వాక్ నిర్మిస్తామని తెలిపింది. అలాగే హైదరాబాద్ నుంచి కరీంనగర్ రామగుండాన్ని కలిపే రాజీవ్ రహదారిలో ప్యాకేజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ వరకు 6 లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరం ఉందని తెలిపారు రేవంత్.